పంబన్ కొత్త రైల్వే వంతెన అందుబాటులోకి రానుంది. రామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో నూతనంగా నిర్మించిన పంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటనలో తెలిపింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కార్యక్రమాన్ని శ్రీరామ నవమి రోజున ప్రధాని పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీనుంది. బహిరంగ సమావేశంలో పాల్గొని 8,300 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. తర్వాత ప్రధాని రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహించనున్నారు. ఆసియాలోనే తొలిసారిగా వర్టికల్ లిఫ్ట్ వంతెనను రైల్వే శాఖ నిర్మించింది. పాత పంబన్ వంతెనను 1914లో నిర్మించారు. ఈ వంతెన తుప్పుపట్టి శిథిలావస్థకు చేరటంతో 2022లో మూసివేశారు. రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ 535 కోట్ల వ్యయంతో నిర్మించింది. గతేడాది నవంబర్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే వంతెన పూర్తయిందని, త్వరలోనే అందుబాటులోకి రానుందంటూ సమాచారం అందించారు. 1914లో నిర్మించిన పంబన్ వంతెన 104 సంవత్సరాలు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించిందని, తుప్పుపట్టడం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయన్నారు. దాని సమీపంలోనే కొత్త పంబన్ వంతెనను నిర్మించామన్నారు. వేగంతో పాటు సరికొత్త టెక్నాలజీని వినియోగించి వంతెనను నిర్మించామన్నారు. కొత్తగా నిర్మించిన వంతెనపై 75 కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్లేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ అనుమతి ఇచ్చింది. కొత్త వంతెనకు దాదాపు 58 సంవత్సరాల వరకు తుప్పుముప్పు ఉండే సమస్య ఉండదని, అలాగే చిన్న చిన్న మరమ్మతులు చేస్తే 100 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. సముద్రంలో వేసిన దిమ్మెలకు ఇబ్బంది కలగకుండా కేసింగ్ విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేయడంతో పాటు వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిలో ఒక్క బోల్టును వాడకపోవడం విశేషం. గంటకు 58 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్సర్లు ఆటోమేటిక్ గా వంతెనను మూసివేసే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. మత్స్యకారుల పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చిన సమయంలో సిబ్బంది దిమ్మెల వద్ద ఏర్పాటు చేసిన గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెన లిఫ్ట్ ని ఆపరేట్ చేసేలా తీర్చిదిద్దారు. हाइड्रो इलेक्ट्रिक सिस्टम से इस ब्रिज की लिफ्टिंग की व्यवस्था की गई है। पुराना जो पुल था वो मैनुअल सिस्टम से काम करता था, जिसमें लिफ्टिंग के लिए दर्जनों लोगों को लगाना पड़ता था और समय भी जो है 45 मिनट से लेकर के 1 घंटे का लगता था। जबकि यह जो प्रोसेस है नए सिस्टम से, इसमें हम 6 मिनट के अंदर ही बेसिकली 5 मिनट में ही पुल को हम 17 मीटर की ऊंचाई तक। తమిళనాడులోని రామేశ్వరం మండపం జిల్లా పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే కేవలం సముద్రం మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 2 ప్రాంతాలను సముద్ర మార్గాన్ని లింక్ చేసేలా పంబన్ రైల్వే వంతెనను నిర్మించారు. అవసరానికి అనుగుణంగా లిఫ్ట్ చేసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సిబుల్ బ్రిడ్జి ఇది.